హలో హాయ్ ఫ్రెండ్స్, ఆల్రెడీ లాస్ట్ క్లాస్ వరకు మనం మ్యాథ్స్లో 2D అయిపోయింది. 2D పార్ట్ అయిపోయిన తర్వాత దాంతోపాటు నెక్స్ట్ కొంచెం లింక్ అయినటువంటి 2Dకి లింక్ అయినటువంటి ఒక టాపిక్ ఏంటంటే ఈ హైట్స్ అండ్ డిస్టెన్స్ అనమాట. ఈ హైట్స్ అండ్ డిస్టెన్స్ అనేది చాలా చిన్న టాపిక్, బట్ చాలా ఇంపార్టెంట్. కంపల్సరీ 1 మార్క్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు దీని గురించి డిస్కషన్ చేద్దాం ఈ క్లాస్లో. ఫస్ట్ వన్, దీంట్లో కొంచెం బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఇంట్రడక్షన్ కొంచెం నేర్చుకోవాలి. అది ఆల్రెడీ మీరు ఇంతకుముందు 2Dలో నేర్చుకున్నటువంటి టాపికే అండ్ ట్రిగనోమెట్రీలో నేర్చుకున్నటువంటి టాపిక్ అనమాట. ఆ ట్రిగనోమెట్రీని లింక్ అయి ఉన్నటువంటి టాపిక్ ఈవెన్ హైట్స్ అండ్ డిస్టెన్స్ అనమాట. ఆ ట్రిగనోమెట్రీలో ఉన్నటువంటి బేసిక్ టాపికే మనకి అంటే బ్యాక్గ్రౌండ్లో ఇంట్రడక్షన్ తీసుకున్నాక ఆ ఇంట్రడక్షన్ టాపికే దీంట్లో కనుక యూజ్ అవుతుంది. కొంచెం దీంట్లో చూద్దాం, దాంట్లోదే దీంట్లోకి చూద్దాం కొంచెం టాపిక్ అనమాట. బ్యాక్గ్రౌండ్లో ఇదే యూజ్ అవుతుంది. ఫస్ట్ విషయానికి వస్తే ఏదైనా ఒక ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే ఏదైనా ఒక ట్రయాంగిల్ తీసుకుందాం. ఆ ట్రయాంగిల్ విషయానికి వస్తే ఇది అనుకుందాం. దీంట్లో ఇది ఏ అనుకుందాం, ఇది బి అండ్ అగైన్ ఇది ఓ. ఇది విషయానికి వస్తే టీటా అనమాట, టీటా. అండ్ దిస్ ఈజ్ 90 degrees. దిస్ ఈజ్ 90 degrees అనమాట. హియర్ మనం ఒకటి తీసుకున్నట్లయితే ఇది యాంగిల్ 90 ఉందన్నమాట, యాంగిల్ 90. అండ్ దిస్ ఈజ్ ద టీటా అండ్ ఏబిసి అనుకున్నట్లయితే దీన్నేమో బేస్ అంటాం, బేస్. దిస్ ఈజ్ కాల్డ్ ద బేస్ అనమాట. ఇది విషయానికి వస్తే పర్పెండిక్యులర్, ఇది పర్పెండిక్యులర్, ఇది బేసు. ఇది విషయానికి వస్తేనేమో హైపోటెనస్, హైపోటెనస్. ఇది విషయానికి వస్తే మనకి తెలుగులో అయితేనేమో దీన్ని ఎదుటి భుజం అంటాము, దీన్ని బేస్ అంటే భూమి అంటాము. దీని విషయానికి వస్తే కర్ణము అంటాం. ఇదేమో పర్పెండిక్యులర్ అంటే ఎదుటి భుజము. ఇది విషయానికి వస్తే మనకి ఆసన్న భుజము అని చెప్పొచ్చు, భూమి అని చెప్పొచ్చు. దీని విషయానికి వస్తేనేమో మనకి కర్ణముగా చెప్పడం జరుగుతుంది అనమాట. ఇది కర్ణం అనమాట. దిస్ ఈజ్ మనకి ట్రయాంగిల్. ఈ విధంగా తీసుకున్నట్లయితే ఇది ట్రయాంగిల్ అనమాట. దీంట్లో బేస్ అయ్యి మనకి ఏమేమి తెలుసు అంటే ఇప్పుడు సైన్ టీటా ఈక్వల్ టు హియర్ సైన్ టీటా ఈక్వల్ టు మనకి ఎదుటి భుజము బై కర్ణము అంటే పి బై పర్పెండిక్యులర్ బై హైపోటెనస్. నెక్స్ట్ కాస్ ఈక్వల్ టు కాస్ టీటా ఈక్వల్ టు మనకి కాస్ ఆసన్న భుజము బై బేస్ బై హైపోటెనస్. నెక్స్ట్ టాన్ టీటా ఈక్వల్ టు ఎదుటి భుజము బై ఆసన్న భుజం పర్పెండిక్యులర్ బై బేస్. ఇవి మూడు మోస్ట్లీ ఏంటంటే మనకి ఇవి మూడే యూజ్ అవుతాయి అనమాట. ఏది ఈ టాపిక్లో ఓన్లీ ఈ మూడే యూజ్ అవుతాయి. ఈ మూడు కాకోకుండా ఒకవేళ ఎక్స్ట్రా ఏమన్నా యూజ్ అవుతాయి అంటే అది విషయానికి వస్తే టాన్కి ఆపోజిట్ కాట్ అనమాట. నెక్స్ట్ కాస్కి ఆపోజిట్ సెక్, సైన్కి ఆపోజిట్ కొసిక్ అనమాట. డైరెక్ట్గా మీరు కొసిక్ అంటే హైపోటెనస్ బై పర్పెండిక్యులర్ అండ్ సెక్ విషయానికి వస్తే హైపోటెనస్ బై బేస్. హైపోటెనస్ ఎడ విషయానికి వస్తే టాన్కి ఆపోజిట్ కాట్ అనమాట. కాట్ మీన్స్ బేస్ బై పర్పెండిక్యులర్. ఈ విధంగా మనకి దీనికి క్వైట్ ఆపోజిట్ మిగతా 3 అనమాట. రిమైనింగ్ 3 ఏంటంటే క్వైట్ ఆపోజిట్ దీనికి అనమాట. నెక్స్ట్ విషయానికి వస్తే దీంతో పాటు మీరు కొన్ని నేర్చుకోవాలి. వాటిలో విషయానికి వస్తే వేర్ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. హియర్ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. అగైన్ సెక్ స్క్వేర్ టీటా మైనస్ tan square theta equal to 1. నెక్స్ట్ వన్ విషయానికి వస్తే కోసికెంట్ స్క్వేర్ theta మైనస్ కాట్ స్క్వేర్ theta ఈక్వల్ టు 1 అనమాట. ఇది మనకి ఎక్కడైనా రేర్గా యూజ్ అవుతాయి ఈ మూడు. సైన్ స్క్వేర్ theta ప్లస్ కాస్ స్క్వేర్ theta ఈక్వల్ టు 1, సికెంట్ స్క్వేర్ theta మైనస్ tan స్క్వేర్ theta ఈక్వల్ టు 1, కోసికెంట్ స్క్వేర్ theta మైనస్ కాట్ స్క్వేర్ theta ఈక్వల్ టు 1. ఇది మనకి నెక్స్ట్ వన్ విషయానికి వస్తే ఇక్కడ మనకి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటాం. అంటే ఊర్ధ్వ కోణము మరియు అధమ కోణము ఈ రెండింటి గురించి నేర్చుకోవాలి. ఇంతటితో బేసిక్ అయిపోద్ది అనమాట. దీంట్లో విషయానికి వస్తే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనమాట. దీన్ని తెలుగులో ఏమంటే ఊర్ధ్వ కోణం. దీన్ని తెలుగులో ఊర్ధ్వ కోణం అంటాం. దీన్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాం అనమాట. దీని మీన్స్ ఏంటంటే ఇప్పుడు మనకి ఏదైనా ఒకటి ఇలా తీసుకొని ఇలా యాంగిల్
ఇది టీటా. ఇలా పైకి చూసినట్లయితే, కింద నుంచి పైకి చూసినట్లయితే దాన్ని ఊర్ధ్వ కోణము అంటాం. దాని విషయానికి వస్తే ఊర్ధ్వ కోణం అంటాం అనమాట. దీనికి ఈ విధంగా దిస్ ఈజ్ కాల్డ్ ఊర్ధ్వ కోణం అనమాట. ఇది విషయానికి వస్తే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అని దీన్ని అంటాం. దీన్ని ఇప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అని దీన్ని అంటాం. నెక్స్ట్ దీని విషయానికి వస్తే హారిజంటల్ లైన్ అనమాట. ఇది దిస్ ఈజ్ కాల్డ్ హారిజంటల్ లైన్. హారిజంటల్ లైన్, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనమాట. లైన్ ఆఫ్ స్లైట్ అనమాట. దీన్ని లైన్ ఆఫ్ స్లైట్, లైన్ ఆఫ్ స్లైట్ అంటాం దాన్ని, లేదా సైట్, లైన్ ఆఫ్ సైట్, సైట్ అంటాం. దేర్ ఫోర్ హియర్ ఇది మనకి ఇక్కడ నుంచి మనం చూసినట్లయితే దీన్ని ఊర్ధ్వ కోణంగా చెప్పడం జరుగుతుంది. ఇది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాం. నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. అధమ కోణం అంటాం దీన్ని అధమ కోణం. ఊర్ధ్వ కోణం, అధమ కోణం. అధమ కోణం అన్నా నిమ్న కోణం అన్నా ఒకటి అనమాట. దీనికి ఇంకో పేరు అంటే పతన కోణం కానీ, అధో కోణం కానీ, అధమ కోణం కానీ, నిమ్న కోణం కానీ, ఇవన్నిటికీ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటాం. దీనికి విషయానికి వస్తే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ మీన్స్ ఎలా రాయాలంటే, ఇప్పుడు మనకి ఇది హారిజంటల్ లైన్ తీసుకొని ఇది లైన్ ఆఫ్ సైట్, లైన్ ఆఫ్ సైట్, దిస్ ఈజ్ యాంగిల్ టీటా. ఈ విధంగా తీసుకున్నట్లయితే ఇప్పుడు మనకి దిస్ ఈజ్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. ఇది హారిజంటల్ లైన్, హారిజంటల్ లైన్, యాంగిల్ ఆఫ్ ఇది లైన్ ఆఫ్ సైట్. ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. ఇది విషయానికి వస్తే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఊర్ధ్వ కోణం, ఇది యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే అధమ కోణం. ఇది క్రింది నుండి పైకి చూడటం ఏమో ఊర్ధ్వ కోణం అనమాట, పైనుండి కిందికి చూడటం అనేమో అధమ కోణం, అధో కోణం, నిమ్న కోణం అంటాం. దాన్ని యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటాం అనమాట. ఇవి మేజర్గా మనకి హైట్స్ అండ్ డిస్టెన్స్లో యూజ్ అయ్యేటువంటి బేసిక్ టాపిక్ అనమాట. ఈ బేసిక్ టాపిక్ మొత్తం యూజ్ అవుతుంది. ఇవి రావాలి కంపల్సరీ. ఈ టర్మ్స్ తెలవాలి. ఊర్ధ్వ కోణం అంటే ఏమిటి, అధమ కోణం అంటే ఏమిటి, ఈ హెపటానస్ అంటే ఏమిటి, పర్పెండిక్యులర్ ఏ విధంగా చూపిస్తాం, సైన్ ఏ విధంగా రాస్తాం, కాస్ని ఏ విధంగా రాస్తాం, ఫార్ములా బేస్డ్ ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ తెలిసినట్లయితే ఈ హైట్స్ అండ్ డిస్టెన్స్ అనేది చాలా సింపుల్ టాపిక్ అనమాట. దీంట్లో ప్రాబ్లమ్స్ చూద్దాం. దీంట్లో ప్రాబ్లమ్స్ తీసుకున్నట్లయితే ప్రాబ్లం నెంబర్ 1, ఒక స్తంభం ఎత్తు, ఒక పోల్ ఎత్తు అంట, పోల్ హైట్ ఒక స్తంభం ఎత్తు మనకి వచ్చేసి 2√3 మీటర్స్ అంట. 2√3 మీటర్స్ అయినా దాని నీడ పొడవు వచ్చేసేసి 2 మీటర్స్. 2 మీటర్స్ స్తంభం ఎత్తు ఇచ్చాడు, దాని నీడ పొడవు ఇచ్చాడు అనమాట. 2 మీటర్స్ అయితే సూర్యుని ఊర్ధ్వ కోణం ఎంత అన్నాడు. దీనికైనా సూర్యుని ఊర్ధ్వ కోణం ఎంత? ఊర్ధ్వ కోణం మీన్స్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనమాట, ఊర్ధ్వ కోణం అనమాట. ఈ ఫర్ ఎగ్జాంపుల్ మ్యాప్ తీసుకుంటే ఒక స్తంభం, దాని యొక్క నీడ ఏమో 2 మీటర్సా, స్తంభం యొక్క ఎత్తు 2√3 మీటర్స్ అండ్ అగైన్ దాని యొక్క పొడవు, నీడ పొడవు 2 మీటర్స్ అంట. ఈ విధంగా ఇచ్చాడు మనకి. ఒక స్తంభం ఎత్తు ఇచ్చాడు 2√3 మీటర్స్, అగైన్ దాని పొడవు, నీడ పొడవు విషయానికి వస్తే 2 మీటర్స్ అన్నాడు. అయినా దాని యొక్క సూర్యుని ఊర్ధ్వ కోణం ఎంత, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత అని అడిగాడు. దీనికోసం మనం ఏం చేయాలంటే ట్యాన్ తీసుకున్నట్లయితే tan θ ఈక్వల్ టు
ఎందుకు tan తీసుకుంటున్నానంటే ఎదుటి భుజము అండ్ ఆసన్న భుజము ఈ రెండింటి కాంబినేషన్లో, అంటే ఇక్కడ పర్పెండిక్యులర్ ఇచ్చాడు, నెక్స్ట్ బేస్ ఇచ్చాడు, ఈ రెండింటి యొక్క కాంబినేషన్లో ఉన్నటువంటి ఫార్ములాస్ని మాత్రమే యూజ్ చేయాలి. ఈ రెండిట్లో ఉన్నది ఏంది tan ఆర్ cot అనమాట. కాబట్టి మనం tan తీసుకుంటున్నాం. tan θ ఈక్వల్ టు పర్పెండిక్యులర్ బై బేస్. పర్పెండిక్యులర్ అంటే 2√3/2. దెన్ హియర్ 2 క్యాన్సిల్, √3 మిగిలింది. tan θ వాల్యూ √3 ఎప్పుడు వస్తుంది, θ వాల్యూ ఎంత యూజ్ చేస్తే ఈ √3 వస్తుందో తెలుసుకుంటే సరిపోద్ది. అంటే మనకి ట్రిగనోమెట్రీలో ఉన్నటువంటి టేబులర్ ఫామ్ కంపల్సరీ రావాలి. సైన్, కాస్, టాన్, కొసికెంట్, సికెంట్ వీటి యొక్క అప్ టు 90 డిగ్రీస్ వరకు ఉన్నటువంటి యాంగిల్స్ అన్నీ మనకి తెలిసినట్లయితే ఈజీగా మనం దీన్ని సాల్వ్ చేయొచ్చు అనమాట. దీంట్లో తీసుకున్నట్లయితే tan θ వాల్యూ ఎక్కడ వస్తుందో చూసుకున్నట్లయితే √3కి సంబంధించి అప్పుడు మనకి దానికి ఆన్సర్ అవుతుంది అనమాట. దాంట్లో తీసుకున్నట్లయితే θ ఈక్వల్ టు 60 డిగ్రీస్. ఇది θ ఈక్వల్ టు 60 డిగ్రీస్ తీసుకున్నట్లయితే √3 వాల్యూ అనేది మనకి ఈజీగా సాల్వ్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 2 చూసినట్లయితే ప్రాబ్లం నెంబర్ 2 ఏమన్నాడంటే ఒక గోడకు ఆనించిన నిచ్చెన గోడకు ఆనించిన నిచ్చెన భూమితో చేసిన కోణం 60 డిగ్రీస్. కోణం 60 డిగ్రీస్ అంట. నిచ్చెన పొడవు ఇచ్చాడు. నిచ్చెన పొడవు వచ్చేసేసి మనకి 19 మీటర్స్ ఇచ్చాడు. దెన్ అగైన్ మనకి ఏమి ఇచ్చాడంటే అయితే నిచ్చెన అడుగు భాగం నుండి ఎంత దూరంలో ఉంది, ఇది మనకి ఇచ్చిన ప్రాబ్లం అంట. గోడకు ఆనించిన నిచ్చెన అన్నాడు కాబట్టి ఏదైనా ఒక పోల్ లాంటిది తీసుకుందాం, గోడ వాల్, దీనికి ఒక నిచ్చెన ఇలా క్రాస్గా దాని ఆనిచ్చారంట. దేర్ఫోర్ నెక్స్ట్ ఏం ఇచ్చాడు ఇక్కడ, భూమితో చేసిన కోణం 60 డిగ్రీలు. నిచ్చెన అంట భూమితో చేసినటువంటి కోణం ఎంత అంటే 60 డిగ్రీస్ అంట. హియర్ 60 డిగ్రీస్. దెన్ నిచ్చెన పొడవు 19 మీటర్లు, 19 మీటర్స్ అంట నిచ్చెన పొడవు. అయితే ఆ నిచ్చెన అడుగు భాగం నుండి ఎంత దూరంలో ఉంది, ఈ డిస్టెన్స్ ఎంతో కనుక్కోమన్నాడు. ఈ డిస్టెన్స్ కావాలి. క్లియర్గా ఫస్ట్ మనం మ్యాప్ ఇలా తీసుకున్నట్లయితే సింపుల్గా ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. దీంట్లో నుంచి ఇప్పుడు నిచ్చెన గోడ నుండి ఎంత దూరంలో ఉంది అన్నాడు. దీనికోసం ఫర్ ఎగ్జాంపుల్ హియర్ బేస్ని పర్పెండిక్యులర్ని యూజ్ చేస్తూ బేస్ని హైపోటెనస్ని ఈ రెండింటిని యూజ్ చేస్తూ ఆ రెండింటి కాంబినేషన్లో ఉన్నటువంటి ఫార్ములా ఏమైనా ఉందా చూసుకున్నట్లయితే కాస్ థీటా. హియర్ కాస్ థీటా ఈక్వల్ టు ఆసన్న భుజము బై కర్ణము అనమాట. ఆసన్న భుజం x/19. హియర్ కాస్ 60 మనకి ఎంత 60 డిగ్రీస్ ఇచ్చాడు కాబట్టి కాస్ 60 డిగ్రీస్ అనమాట. కాస్ 60 వాల్యూ ఎంత అంటే 1/2. హియర్ 1/2 ఈక్వల్ టు x/19. therefore here x equal to 19/2. 2 1s are 2 9s are 18, 2 5s are 5. therefore here 9.5 meters. అక్కడ 19 అనేది మీటర్స్లో ఇస్తే దీన్ని మనం మీటర్స్లో తీసుకోవాలి కాబట్టి ఇది 9.5 మీటర్స్. అంటే నిచ్చెన గోడ నుండి ఎంత డిస్టెన్స్లో ఉందంటే 9.5 మీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఇది మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట ఇది కనుక. నెక్స్ట్ వన్ ప్రాబ్లం నెంబర్ 3.
ప్రాబ్లం నెంబర్ 3 తీసుకున్నట్లయితే ఒక చెట్టుకు √3 రెట్లు దాని నీడ ఉంటే సూర్యుని ఊర్ధ్వ కోణం ఎంత అన్నాడు. సూర్యుని యొక్క ఊర్ధ్వ కోణం ఎంత అన్నాడు. ఒక చెట్టుకు √3 రెట్లు దాని నీడ ఉందంట. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఇది ట్రీ అనుకుందాం, దాని యొక్క నీడ ఇది అనుకుందాం. అగైన్ దీని యొక్క ఊర్ధ్వ కోణం అన్నాడు కాబట్టి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఇప్పుడు చెట్టు యొక్క ఎత్తు x అనుకుందాం, దాని యొక్క చెట్టుకు √3 రెట్లు నీడ ఉందన్నాడు, √3x అనుకుందాం. దాని యొక్క యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ కనుక్కోమన్నాడు. దీనికోసం మనకి ఇప్పుడు ఎదుటి భుజం ఉంది అండ్ ఆసన్న భుజం ఉంది, పర్పెండిక్యులర్ ఉంది అండ్ బేస్ ఉందన్నమాట. ఈ రెండింటి కాంబినేషన్లో ఉన్నటువంటి సైన్ ఆర్ కాస్ ఇలా ట్రిగనోమెట్రీ ఫార్ములాస్ తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ హియర్ tan ఈక్వల్ టు పర్పెండిక్యులర్ బై బేస్ కాబట్టి tan ఈక్వల్ టు x బై √3 ఇంటూ ఎక్స్. హియర్ x క్యాన్సిల్ దెన్ 1/√3 అనమాట. tan వాల్యూ 1/√3 ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? హియర్ θ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 1/√3 అనమాట. దెన్ 1/√3 అనేది tanలో ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే 30 degrees వద్ద 30 degrees tan యాంగిల్లో మనం sin 30 తీసుకుందాం. sin 30 తీసుకున్నట్లయితే ఈజీగా వచ్చేసింది. ఒకవేళ ఇక్కడ tan కాకుండా cot యూజ్ చేసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ హియర్ cot θ ఈక్వల్ టు ఆసన్న భుజము బై కర్ణం √3x బై ఎక్స్ అనమాట. x క్యాన్సిల్, హియర్ cot θ ఈక్వల్ టు √3 వచ్చింది. హియర్ θ వాల్యూ ఎంతప్పుడు మనకి cot వాల్యూ అనేది 30 degrees √3 వాల్యూగా ఉంటుందంటే దేర్ ఫోర్ హియర్ 30 degrees వద్ద, హియర్ θ ఈక్వల్ టు 30 degrees వద్ద. అదే ఒకవేళ ట్యాన్లో తీసుకుంటే ఈ tan 60 tan θ ఈక్వల్ టు ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే tan 60 వద్ద మనకి 1/√3 వస్తుంది కాబట్టి ట్యాన్లో వస్తుంది. కాబట్టి దీనికి ఏంటంటే కాసుల్లో యూజ్ చేయాలి. దేర్ ఫోర్ cot θ ఈక్వల్ టు √3 దెన్ θ ఈక్వల్ టు 30 degrees అనమాట. θ ఈక్వల్ టు 30 degreesగా తీసుకోవాలి. నెక్స్ట్ వన్ ప్రాబ్లం నెంబర్ 4 తీసుకుంటే నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 4 అనమాట. దీని ఏమంటే సమస్థితిపై P బిందువు సమస్థితిపై P బిందువు నుండి ఒక గోపురం శిఖరం శిఖరం ఊర్ధ్వకోణం వచ్చేసి 30 degrees అనమాట. ఊర్ధ్వకోణం విషయానికి వస్తే 30 degrees. గోపురం యొక్క ఎత్తు ఇచ్చాడు, గోపురం ఎత్తు మనకి 100 meters ఇచ్చాడు, 100 meters. దెన్ అయితే మనకి ఆ గోపురం పాదము నుండి P దూరం ఎంత? పాదం నుండి P దూరం ఎంత? ఇది మనకి
ఏంటంటే ఏదైనా ఒక గోపురం అంటే సమస్థితిపై పి బిందువు నుండి ఒక గోపురం శిఖరం ఊర్ధ్వ కోణం 30 డిగ్రీలు ఇచ్చాడనమాట. దీనికోసం మనం మ్యాప్ తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఇది గోపురం, ఇది పి బిందువు అనుకుందాం. ఊర్ధ్వ కోణం అన్నాడు, పి బిందువు ఊర్ధ్వ కోణం ఎంత 30 డిగ్రీస్ ఇచ్చాడు, 30 డిగ్రీస్. అండ్ దీని హైట్ 100 మీటర్స్ అన్నాడు. దేర్ఫోర్ ఈ డిస్టెన్స్ ఎంతో కనుక్కోమన్నాడు, ఎక్స్. ఈ డిస్టెన్స్ కనుక్కోమన్నాడు. ఇప్పుడు మనకి ఎదుటి భుజము మరియు ఆసన్న భుజం కాంబినేషన్లో ఉన్నాయి కాబట్టి tan వాల్యూ తీసుకున్నట్లయితే tan 30 డిగ్రీస్ ఈక్వల్ టు మనకి ఎదుటి భుజము బై ఆసన్న భుజం. tan 30 వాల్యూ ఎంత? tan 30 విషయానికి వస్తే 1/√3 అనమాట. tan 30 1/√3. దేర్ఫోర్ హియర్ x ఈక్వల్ టు 100√3. 100√3 అనేది x వాల్యూ. దెన్ √3 వాల్యూ ఎంత ఇప్పుడు? వేరే x ఈక్వల్ టు 100 ఇంటూ √3 వాల్యూ 1.73 అనమాట. 1.73. దేర్ఫోర్ 173 ఏంటి మనకి మీటర్స్లో ఇచ్చాడు కాబట్టి మీటర్స్ డిస్టెన్స్లో ఉంది. అంటే పి అనే బిందువు గోపురం నుంచి ఎంత డిస్టెన్స్లో ఉందంటే 173 మీటర్స్ దూరంలో ఉంది. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. సమస్థితిపై పి బిందువు నుండి ఒక గోపుర శిఖరము ఊర్ధ్వ కోణం 30 డిగ్రీలు, గోపురం యొక్క ఎత్తు 100 మీటర్లు అయితే ఆ గోపుర పాదం నుండి పి దూరం ఎంత? పి అనేటువంటి ఒక పాయింట్ తీసుకున్నట్లయితే ఆ పాయింట్ హారిజెంటల్ లైన్గా తీసుకున్నట్లయితే దెన్ ఏదైనా ఒక గోపురం గోపురం యొక్క హైట్ 100 మీటర్లు ఇచ్చాడు, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 30 డిగ్రీస్ ఇచ్చాడు. దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ ఆ గోపురం యొక్క పాదము నుండి మనం పి బిందువుకు మధ్య డిస్టెన్స్ కనుక్కోవాలి. అది ఎక్స్ అనుకొని tan 30గా తీసుకున్నాము. వాల్యూస్ అన్ని సింప్లిఫై చేసినట్లయితే ఎక్స్ వాల్యూ 173 మీటర్స్ వచ్చింది. అది గోపుర పాదం నుండి పి బిందువుకు మధ్య ఉన్నటువంటి దూరం అన్నమాట. నెక్స్ట్ వన్ ప్రాబ్లం నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 5 తీసుకున్నట్లయితే గోడకు నిచ్చిన ఊర్ధ్వ కోణం, గోడకు ఆనించిన నిచ్చిన ఊర్ధ్వ కోణం, గోడకు ఆనించిన నిచ్చిన ఊర్ధ్వ కోణం వచ్చేసేసి 60 డిగ్రీస్ ఇచ్చాడు. 60 డిగ్రీస్. నిచ్చెన అడుగు గోడ నుండి, నిచ్చెన అడుగు గోడ నుండి 4.6 మీటర్స్, 4.6 మీటర్స్ దూరంలో ఉంటే నిచ్చెన పొడవు ఎంత అన్నాడు. నిచ్చెన పొడవు ఎంత అన్నాడు. గోడకు ఆనించిన నిచ్చెన అన్నాడు కాబట్టి ఫస్ట్ మనం గోడ తీసుకుందాం. గోడకు ఆనించినటువంటి నిచ్చెన ఈ విధంగా ఉందన్నాడు. నెక్స్ట్ ఎంత ఊర్ధ్వ కోణం అన్నాడు, 60 డిగ్రీస్ అంట. దెన్ నిచ్చెన అడుగు నుంచి మనకి ఈ గోడకు ఉన్నటువంటి డిస్టెన్స్ 4.6 మీటర్స్ అన్నాడు. ఆయన నిచ్చెన పొడవు ఎంతో కనుక్కోమన్నాడు. ఇది నిచ్చెన పొడవు కనుక్కోమన్నాడు. దీనికోసం మనకి ఇప్పుడు ఆసన్న భుజం ఉంది అండ్ కర్ణము ఉంది. ఆసన్న భుజము మరియు కర్ణాన్ని బేస్ చేసుకొని మనకు ఉన్నటువంటి ఫార్ములా ఏంటంటే కాస్ థీటాలో తీసుకున్నట్లయితే హియర్ కాస్ 60 డిగ్రీస్ ఈక్వల్ టు ఆసన్న భుజము బై కర్ణము ఎక్స్ అవుతుంది. కాస్ 60 వాల్యూ మనకి ఏంటి ఇప్పుడు? కాస్ 60 ఈక్వల్ టు 1/2. 1/2 ఈక్వల్ టు 4.6 బై ఎక్స్ అనమాట. వేరే ఎక్స్ వాల్యూ ఈక్వల్ టు ఇక్కడ 9.2. 9.2 అనేది మీటర్స్లో తీసుకుందాం. ఎందుకంటే ఆల్రెడీ మనకి దాని యొక్క డిస్టెన్స్ అనేది మీటర్లో ఇచ్చాడు కాబట్టి ఆటోమేటిక్గా మనకి ఆ నిచ్చెన పొడవు కూడా మనకి దేంట్లో ఉంటుందంటే మీటర్స్లో ఉంటుంది అనమాట. ఇది జస్ట్ ఏంలా అక్కడ ఏది యూజ్ చేయాలో తెలవాలి. అంటే ఈ మ్యాప్ గీసుకున్నట్లయితే ఈజీగా ఐడెంటిఫై అవుతుంది.
కాస్ యూజ్ చేయాలా, ట్యాన్ యూజ్ చేయాలా, దేన్ని యూజ్ చేయాలంటే దాన్ని యూజ్ చేస్తే సింపుల్గా మనకి ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 6 తీసుకుందాం. 6th వన్, ప్రాబ్లం నెంబర్ 6 తీసుకున్నట్లయితే దీనికి ఏమన్నాడంటే 1.6 మీటర్లు ఎత్తుగా గల 1.6 మీటర్లు ఎత్తుగా గల ఒక పరిశీలకుడు గోపురము నుండి 20√3 మీటర్స్ దూరంలో ఉన్నాడు. 20√3 మీటర్స్ దూరంలో ఉన్నాడు. అతని కంటి నుండి గోపురం యొక్క ఆలయ శిఖరం 30 degrees ఊర్ధ్వ కోణం చేస్తుంది. అయినా గోపురం ఎత్తు ఎంత? దాని యొక్క గోపురం యొక్క ఎత్తు ఎంత అన్నాడు. 1.6 మీటర్స్ ఎత్తుగా గల ఒక పరిశీలకుడు గోపురం నుండి 20√3 మీటర్స్ దూరంలో ఉన్నాడు. అతని కంటి నుండి ఆలయ శిఖరం 30 డిగ్రీలు ఊర్ధ్వ కోణం చేస్తుంది. అయినా గోపురం యొక్క ఎత్తు ఎంత అన్నాడు. గోపురం యొక్క ఎత్తు దీన్ని ఫస్ట్ మ్యాప్లో తీసుకున్నట్లయితే ఇది గోపురం అనుకుందాం. ఇది గోపురం నుండి ఎంత డిస్టెన్స్లో ఉన్నాడు మనోడు? 20√3 డిస్టెన్స్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి యొక్క హైటు 1.6 మీటర్స్ అన్నాడు. దెన్ ఇక్కడ నుంచి కంటి నుంచి దీన్ని ఊర్ధ్వ కోణం చేస్తున్నాడు అన్నాడు. ఊర్ధ్వ కోణం కాబట్టి ఇది టీటా అన్నమాట. ఇది మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్. ఊర్ధ్వ కోణం ఎంత? 30 degrees అన్నాడు. 30 degrees. దెన్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ గోపురం యొక్క మొత్తం ఎత్తు హైట్ ఫైండ్ అవుట్ చేయాలి. దీనికోసం ఇప్పుడు ఇదేమవుతుంది 1.6 మీటర్స్, దెన్ ఇది 20√3 మీటర్స్ అనమాట. ఇది తెలుసా అంటే ఇది తెలియదు. హైట్ ఇది x అనుకుందాం. ఇది మనకి వాడు ఇచ్చినటువంటి మ్యాటర్ అనమాట. దీంట్లో నుంచి గోపురం యొక్క ఎత్తు కనుక్కోవాలి కాబట్టి ఫస్ట్ పైన ఉన్నటువంటి ట్రయాంగిల్లో x వాల్యూ కనుక్కుందాం. x వాల్యూ కనుక్కున్నట్టయితే tan 30 degrees ఈక్వల్ టు ఎదుటి భుజము బై ఆసన్న భుజం x/20√3 అనమాట. tan 30 వాల్యూ 1/√3. tan 30 ఈక్వల్ టు 1/√3 కాబట్టి 1/√3 ఈక్వల్ టు x/20√3 అనమాట. √3 క్యాన్సిల్ అయితే హియర్ x ఈక్వల్ టు 20 మీటర్స్. x ఈక్వల్ టు 20 మీటర్స్ అనమాట. దేర్ఫోర్ ఈ x అనేది ఇప్పుడు ఏమైందంటే 20 మీటర్స్ అయింది. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? టోటల్గా ఈ h వాల్యూ కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేస్తే h వస్తుంది కాబట్టి హియర్ h ఈక్వల్ టు 20 ప్లస్ 1.6 దేర్ఫోర్ 21.6 మీటర్స్ హైట్ ఉందన్నమాట. ఇది ఇంపార్టెంట్ ప్రాబ్లం. 21.6 మీటర్స్ అనేది ఈ గోపురం యొక్క ఎత్తు అనమాట. గోపురం ఎత్తు ఎంతంటే 21.6 మీటర్స్. 1.6 మీటర్స్ ఎత్తుగా గల ఒక పరిశీలకుడు గోపురం నుండి 20√3 మీటర్స్ దూరంలో ఉన్నాడు. అతని కంటి నుండి ఆలయ శిఖరం కంటి నుండి 30 degrees ఊర్ధ్వ కోణం చేసినట్లయితే గోపురం యొక్క ఎత్తు ఎంత అని అడిగాడు. మనం క్లారిటీగా లెక్క ప్రాబ్లం చదువుకున్నట్లయితే ఇలా మ్యాప్ గీస్తే సింపుల్గా అర్థమైపోద్ది. ఎమ్మటెట్ వితిన్ 20 secondsలో మనకి ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు అనమాట ఈజీగా. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 7.
ప్రాబ్లం నెంబర్ 7 తీసుకుందాం. దాంట్లో మనకి ఏమన్నాడంటే ఒక రేవు దీపంకు ఒక రేవు దీపంకు ఇరువైపులా రెండు ఓడలు ప్రయాణిస్తున్నాయి. రెండు ఓడలు ఒక రేవు దీపంకు ఇరువైపులా రెండు ఓడలు ప్రయాణిస్తున్నాయి. ఒక రేవు దీపం కంట ఇరువైపులా రెండు ఓడలు ప్రయాణిస్తున్నాయంట. రెండు ఓడలు ప్రయాణిస్తుంటే ఆ ఓడల నుండి లైట్ హౌస్ శిఖరం లైట్ హౌస్ శిఖరం ఊర్ధ్వ కోణాలు వరుసగా మనకి 30 and 40 degrees 30 degrees, 45 degrees గా ఉంటే లైట్ హౌస్ ఎత్తు 100 మీటర్లు అన్నాడు. లైట్ హౌస్ హైట్ ఎత్తు 100 మీటర్లు అయినా రెండు ఓడల మధ్య దూరం ఎంత? రెండు ఓడల మధ్య దూరం ఎంత? రెండు ఓడల మధ్య దూరం కావాలి. ఒక రేవు దీపములకు ఇరువైపులా రెండు ఓడలు ప్రయాణిస్తున్నాయంట. అయితే ఆ ఓడల నుండి లైట్ హౌస్ శిఖరం ఊర్ధ్వ కోణాలు వరుసగా 30 and 45 degrees ఉన్నట్లయితే ఆ లైట్ హౌస్ యొక్క హైట్ 100 meters ఇస్తే రెండు ఓడల మధ్య దూరం ఎంత అన్నాడు. దీనికోసం మనం ఫస్ట్ ఒక లైట్ హౌస్ అనేది ఈ విధంగా తీసుకుందాం. రెండు ఓడల 2 sides ఉన్నాయి కాబట్టి 2 sides తీసుకుందాం. అగైన్ ఇది ఏమో ఇది వచ్చేసి ఒకటేమో మనకి 45 degrees ఊర్ధ్వ కోణం అన్నాడు కాబట్టి ఇది 45 degrees, ఇది 30 degrees అనమాట. అగైన్ దీని యొక్క హైట్ 100 meters అనమాట. దేర్ ఫోర్ హియర్ ఏ, బి, సి అండ్ డి అనమాట. ఇలా తీసుకున్నట్లయితే ఫస్ట్ మనకి ఇది మనకి ఇచ్చినటువంటి మ్యాటర్ ద్వారా వచ్చినటువంటి మ్యాప్ అనమాట. ఈ మ్యాప్ని యూజ్ చేసి మనం దాని యొక్క రెండు ఓడల మధ్య దూరం అంటే ఈ డిస్టెన్స్ కనుక్కోవాలి. దీనికోసం ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒక ట్రయాంగిల్ తీసుకుందాం. ఇగో ఈ ట్రయాంగిల్ ఇది కే అనుకుందాం. ఎనీవన్ మీ ఇష్టం, కే అని అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. ఇది కే అనుకున్నట్లయితే లేదా ఇది కే అనుకుందాం. మొత్తం డిస్టెన్స్ ఇది ఎక్స్ డిస్టెన్స్, ఇది వై డిస్టెన్స్ అనుకుందాం. దేర్ ఫోర్ హియర్ tan 30 ఒక ట్రయాంగిల్ హాఫ్ ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. ఈ ట్రయాంగిల్ వాటికి tan 30 ఈక్వల్ టు ఎదుటి భుజం బై ఆసన్న భుజం ఎక్స్. tan 30 మీన్స్ 1/√3. tan 30 విషయానికి వస్తే 1/√3 తీసుకున్నట్లయితే 1/√3 ఈక్వల్ టు 100/x. దేర్ ఫోర్ హియర్ ఎక్స్ ఈక్వల్ టు 100√3. 100√3 మనకి మీటర్స్లో ఇచ్చాడు కాబట్టి ఇది మీటర్స్ అనమాట. హియర్ ఎక్స్ వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ వన్ విషయానికి వస్తే సెకండ్ ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే tan 45. tan 45 ఈక్వల్ టు ఎదుటి భుజము బై కర్ణం ఎదుటి భుజం బై ఆసన్న భుజం y. అంటే ఎదుటి భుజం అండ్ పర్పెండిక్యులర్ బై బేస్ అనమాట. హియర్ tan 45 అంటే 1 కాబట్టి 1. దేర్ ఫోర్ y ఈక్వల్ టు 100 meters. హియర్ టోటల్గా ఎక్స్ వాల్యూ 100√3 వచ్చింది, y వాల్యూ 100 వచ్చింది. ఈ రెండింటిని ప్లస్ చేసినట్లయితే 100√3 + 100 x + y ఈక్వల్ టు 100ని కామన్ చేస్తే
1 ప్లస్ రూట్ 3 అనమాట. 1 ప్లస్ రూట్ 3 100 ఆఫ్ 1 ప్లస్ రూట్ 3 ఇది మీటర్స్లో డైరెక్ట్గా దీని వాల్యూని ఇది మీటర్స్. ఇది విషయానికి వస్తే టోటల్గా మనకి 2 ఓడల మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ అనమాట. ఒకవేళ దీన్ని ఇట్లా కనుక లేకపోతే ఇంకా సాల్వ్ చేయాలంటే 100 1 ప్లస్ రూట్ 3 వాల్యూ విషయానికి వస్తే మనకి రూట్ 3 వాల్యూని కింద తీసుకుందాం. టోటల్గా మనకి అవసరం లేదు, దీన్ని కొంచెం పెద్దగా వస్తుంది క్యాలిక్యులేషను. మ్యాక్సిమం మనకి ఆన్సర్ అనేది ఇలానే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. 100 ఆఫ్ 1 ప్లస్ రూట్ 3 అనమాట. రూట్ 3 వాల్యూ వేసుకొని ప్లస్ చేసి టోటల్గా ఇంటూ చేయొచ్చు, లేదా అవసరం లేదనుకుంటే లిమిట్ కామన్గా చేస్తే సరిపోదు అనమాట. ఇక్కడ రూట్ 3 వాల్యూ విషయానికి వస్తే 1 పాయింట్ ఒకవేళ చేసామనుకోండి 100 ఆఫ్ 1 ప్లస్ 1.73 వస్తుంది, లేదా 100 ఇంటూ 2.73 అవుతుంది. దేర్ఫోర్ 273 అనేది మీటర్స్గా మిగులుతుంది. 273 మీటర్స్ 273 మీటర్స్లో వచ్చేస్తుంది అనమాట. ఇది మనకి ఈ 2 ఓడల మధ్య డిస్టెన్స్. మ్యాక్సిమం ఆన్సర్ ఇంతవరకే ఉంటుంది, ఈ స్టెప్స్ అవసరం లేదు. సింపుల్గా మనకి చూడటానికి ప్రాబ్లం చాలా పెద్దగా కనిపిస్తుందిలే కానీ క్యాలిక్యులేషన్ మాత్రం చాలా చిన్నగా ఉంటుంది. ఈజీ ప్రొసీజర్ అనమాట ఇది. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 8. ప్రాబ్లం నెంబర్ 8 తీసుకున్నట్లయితే 8th వన్ ఒక గోపురానికి ఒకే వైపున ఒక గోపురానికి ఒకే వైపున 2